मित्राणि संभाषण संस्कृतं वार्तावाहिनी कार्यक्रमाय स्वागतं सुस्वागतं। मित्राणि वयं सर्वेपि जानीमः एव यत् संस्कृतसम्भाषणम् यदस्ति खलु तत्र तावत् जनं जनं प्रति गच्छेत् इति संभाषण संस्कृतं वार्तावाहिनी नित्यं निरन्तरं च श्रमं कुर्वती अस्ति। अद्य वयं संस्कृतभाषायां तत्र नीतिशास्त्र ग्रन्थाः यावन्तः वर्तन्ते प्रायः विश्वे तावन्तः ग्रन्थाः अन्यासु भाषासु न सन्ति इति कथने नास्ति संशयः। तत्र अतिशयोक्तिः अपि नास्ति। तावन्ति नीतिशास्त्रकाव्यानि संस्कृतभाषायां संस्कृतभाषापण्डिताः सम्यक्तया अलिखन्। मित्राणि चाणक्यनीतिः इति एकं नीतिशास्त्र तत्र काव्यम् अस्ति, नीतिशास्त्रग्रन्थः अस्ति। तं ग्रन्थं तेषु ग्रन्थेषु विद्यमानान् अद्भुतान् दिव्यान् सन्देशात्मक उपदेशात्मक मार्गदर्शनात्मक एवमेव आदेशात्मक श्लोकान् वयं पठित्वा तेषु श्लोकेषु विद्यमानं किं वदामः ज्ञानं वयं किं वदामः ज्ञातुं विषयान् च ज्ञातुं प्रयत्नं कुर्याम। मित्राणि अत्र एकः श्लोकः अस्ति। चाणक्यनीतिग्रन्थात् स्वीकृतः अयं श्लोकः एवमस्ति। सिंहात् एकं बकात् एकं शिक्षेत् चत्वारि कुक्कुटात् वायसात् पञ्च शिक्षेत् च षट्शुनः त्रीणि गर्दभात्। అర్థ గణితశాస్త్రం అప్పుడు దృశ్యతే ఇక్కడ గణితశాస్త్రంగా కనిపిస్తున్నది చూడండి ఏకం ఏకం ఎం చత్వారి పంచ త్రీణి షడ్ ఇది ఏతాదృశరూపేణ किं वदामः संख्यानां प्रयोगं कृत्वा चाणक्य महोदयः संस्कृत आचार्यः अद्भुतान् विषयान् उक्तवान् आसीत्। अस्य श्लोकस्य भावः अयमस्ति यत् ఈ శ్లోకం యొక్క భావం ఇది ఏమిటి అనగా సింహాత్ ఏకం అంటే మనిషి అన్నవాళ్ళట మనుష్య ఏకం గుణం సింహాత్ శిక్షేత్ సింహం నుండి నేర్చుకోవాలట। బకాత్ ఏకం కొంగ నుండి ఏకం గుణం ఒక గుణం నేర్చుకోవాలట। చత్వారి కుక్కుటాత్ కుక్కుటాత్ అంటే కోడి నుండి చత్వారి 4 గుణాలు నేర్చుకోవాలట। ఏవం వాయసాత్ పంచ శిక్షేచ్ఛ కాకి నుండి మనిషి అనే వాళ్ళట 5 గుణములు నేర్చుకునేవాళ్ళను। ఏం షట్ శునః త్రీణి గర్దభాత్ షట్ శునః శునః అంటే కుక్క నుండి షట్ అంటే 6 గుణములు మనం నేర్చుకోవాలన్నట। త్రీణి గర్దభాత్ త్రీణి అంటే 3 గర్దభాత్ అంటే గర్దము నుండి గాడిద నుండి మనము 3 గుణాలు తప్పకుండా నేర్చుకోవాలి అని చాణక్యः ప్రకృతి ప్రియः జంతు ప్రియः अपि आसीत्। अतः जन्तूनां सर्वेषामपि लक्षणानि सम्यक्तया अवगत्य जन्तूनां యొక్క లక్షణాలను सम्यक्तया सः अवगत्य अध्ययनं च कृत्वा एतं श्लोकं लिखितवान् आसीत्। संस्कृत सम्भाषणमाध्यमेन संस्कृतभाषया एतं श्लोकं सः लिखितवान् आसीत्। ఎంత సులభ సంస్కృతం శ్లోకపఠన సమనంతరమేవ వయం శ్లోకస్య భావం అవగంతుం శక్నుయామ। శ్లోకస్య అంటే శ్లోకస్య భావం అర్థమైపోతుంది। ఇక్కడ పంచవిభక్తి ప్రయోగం కృతవాన్ సింహాత్ అంటే సింహం నుండి ఏకం ఒక గుణమును తెలుసుకునేవాళ్ళను। బకాత్ అంటే బకం నుండి అంటే కొంగ నుండి ఏకం శిక్షేత్ ఏకం ఒక గుణమును నేర్చుకునేవాళ్ళను। శిక్షే చత్వారి కుక్కుటాత్ కుక్కుటాత్ అంటే కోడి నుండి చత్వారి శిక్షేత్ అని 4 గుణములు నేర్చుకునేవాళ్ళను। వాయసాత్ పంచ అదేవిధంగా కాకి నుండి 5 గుణములు శిక్షేచ్ఛ షట్ శునః 6 గుణములు కుక్క నుండి త్రీణి గర్దభాత్ మరి గర్ధము నుండి 3 గుణములు నేర్చుకునేవాళ్ళను అని। తే కే గుణాः వర్తంతే తే కే గుణాः తత్ర సంతి ఆ గుణములు ఏవి తేషాం గుణానాం किं वदामः పఠనేన జ్ఞానేన కీదృశాः లాభాः భవంతి ఇదాनीं వయం పశ్యేమ। ఈ గుణాల గురించి ఏ గుణాలు ఏ విధంగా ఉంటాయనే విషయం గురించి అగ్రిమ శ్లోకేషు చాణక్య మహోదయ వదతి తాను వయం ఇదాनीं పశ్యేమ। ఏమంటున్నాడు సింహం నుంచి ఏ గుణం నేర్చుకోవాలి అంటే ఏకం శ్లోకం ఉక్తవాన్ ఆసీత్। ప్రభూతం కార్యం అల్పం వా యత్ నరః కర్తుం ఇచ్చతి సర్వారంభేన తత్కార్యం సింహాత్ ఏకం ప్రచక్షతే। అంటే ప్రభూతం కార్యం సింహం నుండి ఏ గుణం నేర్చుకోవాలట ప్రభూతం కార్యం అల్పం వా సరళ సంస్కృతం ప్రభూతం కార్యం పెద్ద పని కానీ అల్పం వా చిన్న పని కానీ యత్ నరః కర్తుం ఇచ్చతి యత్ ఏ పని అయితే ఉందో నరః కర్తుం ఇచ్చతి నరుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు
సర్వారంభేన తత్కార్యం అంటే సర్వవిధ ప్రయత్న రూపేణ తత్కార్యం కృత్వా కార్యం కరణీయం. సింహాత్ ఏకం ప్రచక్షతే అని సింహం నుండి ఈ గుణము మనం ప్రచక్షతే తెలుసుకునలను చెప్పబడుతున్నది. అంటే సింహస్య లక్షణ కిమస్తి ఇత్యుక్తే సింహ అల్ప కార్యం వా భవతు అల్ప జంతుం వా భవతు नो चेत् किं वदामः बृहत् तत् जन्तुः भवतु एकं लक्ष्यं स्वीकृत्य लक्ष्यसाधनपर्यन्तं सः सिंहः किं कार्यसमाप्तिपर्यन्तं सः सिंहः भ्रमति गच्छति उत्पतति धावति च. సింహం ఏం చేస్తుంది తన యొక్క ఏకాగ్ర చిత్తంతో లక్ష్యాన్ని సాధించడానికి తస్య శక్తి అనుగుణం తస్య బుద్ధి అనుగుణం తస్య శరీరస్య सहकारः भवतु न भवतु किन्तु लक्ष्यं छेदयितुं लक्ष्यं प्राप्तुं ध्येयं च प्राप्तुं सिंहः नित्यं प्रयत्नं करोति. అలాంటి గుణాలు మనిషి ఆ గుణం ఆ సింహం నుండి ఆ గుణం నేర్చుకోవాలని చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా సరళ సంస్కృతైన సహా ఉక్తవాన్ ఆసీత్ ప్రభూతం కార్యం అల్పం వా పెద్ద పని కానీ ప్రభూతం అంటే పెద్ద పని కానీ లేక ఎక్కువ పని కానీ అల్పం వా తక్కువ పని కానీ నరహ కర్తుమిచ్చతి నువ్వు చేయడానికి ఇష్టపడ్డావు అనుకో సర్వారంభేన అంటే అన్ని ప్రయత్నాలతో తత్కార్యం ఆ కార్యమును సాధించలేను. సింహాత్ ఏకం ప్రచక్షతే ఆ గుణమును సింహం నుండి మనం నేర్చుకోవాలట. సింహం తాదృశరూపేణ వ్యవహరతి సింహస్య చేష్టా తాదృశరూపేణ భవతి इति अस्य श्लोकस्य तात्पर्यमस्ति भावः च अस्ति. एवम् अन्येकं श्लोकं पश्येम. सिंहलक्षणम् उक्तवान् आसीत्. इदानीं पश्येम. इंद्रियाणि च संयम्य भगवत् पंडितो नरः देशकालबलं ज्ञात्वा सर्वकार्याणि साधयेत्. पश्यतु पंडितः किं पंडितस्य लक्षणं पंडितः कथं भवेत् इत्युक्ते उक्तवान् भगवत् अన్నాడు. అంటే కొంగవలే ఇంద్రియాణి చ సంయమ్య సరళ సంస్కృతం ఇంద్రియాణి చ సంయమ్య అంటే ఇంద్రియములను సంయమ్య అంటే ఏకత్రీకృత్య ఇంద్రియాన్ నిగ్రహణం కృత్వా ఇంద్రియాణం సర్వేషామపి నిగ్రహణం కృత్వా సంయమనం కృత్వా నియంత్రణం చ కృత్వా భగవత్ పండితో నరః. భగవత్ అంటే వత్ అంటే వలే కొంగవలే పండితః నరః పండితుడైనటువంటి నరుడు సంచరించలేను. ఇంకా ఏమంటున్నాడు దేశకాల బలం జ్ఞాత్వా దేశబలం కాలబలం చ జ్ఞాత్వా తెలుసుకొని సర్వకార్యాన్ని సాధయేత్ సర్వవిధాని అపి కార్యాన్ని సాధయితుం సహ పండితః సర్వదాపి శ్రమం కుర్యాత్ శ్రమ చేయలను అని పండితైనటువంటి వాడు బకస్య లక్షణం కిమస్తి ధ్యాన స్థితో భవతి. एवंच किंचिदपि कुत्रापि न भ्रमति न चलति च एकाग्रत चित्तेन तद् लक्ष्यं प्राप्तुं मीनां मत्स्यं च मत्स्यस्य दूरं मत्स्यस्य समीपं कीदृशरूपेण सः मत्स्यः अटन् अस्ति सर्वं दृष्ट्वा सः बकः किं करोति मत्स्यं गृह्णाति मीनां गृह्णाति. तादृशरूपेण पंडितः अपि एकाग्रत चित्तेन बकैव उषित्वा तस्य सर्वविधानि अपि कार्याणि नित्यं निरन्तरं सातत्यं च साधयितुं प्रयत्नं कुर्यात्. सहनशक्तिः आवश्यकी भवति. लक्ष्यसाधनपर्यन्तं मन्दं शान्त्या भगवत् कार्यं करणीयं पंडितेन इति अस्य श्लोकस्य अर्थः अस्ति. इंद्रियाणि च संयम्य भगवत् पंडितो नरः देशकालबलं ज्ञात्वा सर्वकार्याणि साधयेत्. एवमस्ति. अन्येकं श्लोकं वयं पश्येम. सिंहात् एकं गुणम् उक्तवान् बकात् एकं गुणम् एवं स्वीकर्तव्यम् उक्तवान्. इदानीं पश्येम अन्यान् श्लोकान्. प्रत्युत्पन्नं च युद्धं च संविभागं च बन्धुषु स्वयं आक्रम्य भुक्तं च शिक्षेतु चत्वारि कुक्कुटात्. पश्यतु कुक्कुटात् అంటే కోడి నుండి చత్వారి గుణాన్ చతురః గుణాన్ వయం జ్ఞాతుం శక్నుయామ. నాలుగు గుణాలు మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఏమన్నాడు ప్రత్యుత్పన్నం కుక్కుటస్య లక్షణం కిమిత్యుక్తే ప్రత్యుత్పన్నం. పశ్యతు మిత్రాణి प्रतिदिनं समये एव सः कुक्कुटः किं वदामः उत्तिष्ठ निद्रातः उत्तिष्ठति. निद्रातः उत्तिष्ठति. प्रातः 5 वादने इत्युक्ते 5 वादने एव सः कुक्कुटः सम्यक्तया उत्थाय किं वद रवं करोति. कुक्कुटं शब्दं करोति. कुकरको इति यः शब्दः भवति खलु तं समये प्रतिदिनं घटी इतः भवतु ततः भवतु सूर्यस्य
किं वदामः तद्वा समयः वा उदयः अनुदयः वा तथा तथा भवति, किन्तु कुक्कुटः समये एव प्रतिदिनम् उत्थाय किं रवं शब्दं करोति। अपि च अन्येकं लक्षणं किमस्ति, एवमेव तत्र प्रत्युत्पन्नम् इति किमर्थं तदा प्रयोगं कृतवान् आसीत् कविः चाणक्यमहोदयः इत्युक्ते मानवाः सर्वेपि प्रातः एव उत्थाय सर्वविधानि अपि कार्याणि कुर्युः। वस्तुतः किं वदामः तत्र उत्थानं यद् भवति खलु तत् प्रातः उत्थानं तद् दैवकार्यमस्ति। यः जनः प्रातः चतुर्वादने उत्थाय स्नानादि कर्माणि सर्वानपि समाचर्य योगासनानि करोति, सः वीरः धीरः शूरवान् पुरुषः भवति। तस्य बुद्धिशक्तिः अपि तीव्रगत्या किं वर्धते च। बुद्धिशक्तिवर्धनाय प्रातः उत्थानम् अत्यन्तम् आवश्यकं भवति। अतः एव एतत् लक्षणमस्ति खलु, वयं कुक्कुटा स्वीकृत्य समाचरेम, ఈ కుక్కుటం నుండి తీసుకున్న ఆచరణ మనం ఆచరేమ, ఆ గుణాన్ని మనం ఆచరిద్దాం। ఇంకా ఏముంది కుక్కుట లక్షణం, యుద్ధం कर्तुं सर्वदा अपि कुक्कुटः सिद्धः भवति, युद्धं कर्तुं सिद्धः भवति, तद् कुक्कुटस्य लक्षणम् अस्ति। अतः या कापि समस्या आगच्छति चेत् देशहिताय लोकहिताय गृहहिताय समाजहिताय वयं धर्मपरिरक्षणाय निश्चयेन युद्धं कुर्याम यदि आवश्यकमस्ति चेत् तादृशरूपेण वयमपि तत्र सिद्धाः भवेम। एतत् लक्षणं युद्धलक्षणम् अस्ति खलु, तत् वयं कुक्कुटात् शिक्षेम, शिक्षणं प्राप्तुं प्रयत्नं कुर्याम। अपि च अनेकमस्ति लक्षणद्वयमभवत्। तृतीयलक्षणमस्ति संविभागं च बन्धुषु। यत्किमपि अस्माकं किं भवति खलु, संविभागं च बन्धुषु प्रेम्णा यद् आगच्छति वितरति। ఈ కోడి యొక్క లక్షణం ఏమిటి అంటే తన ఉన్నది మొత్తం తినదు, అందరికి బంధువులు పంచుతుంది, సంవిభాగం కరోతి। బంధువులకు కోడి ఏం చేస్తుందట, అన్ని తాను సంపాదించినటువంటి ఆస్తి కానీ భూమి కానీ రత్నం కానీ సువర్ణం కానీ యత్కిం వా భవతు సర్వేషాం ఆనందాయ సంవిభాగం కరోతి ఇత్యుక్తే వితరతి। కోడి అందరికీ ఇస్తుందట। స్వయం ఆక్రమ్య భుక్తం చ, తనకు సంబంధించినటువంటి భాగం ఏదైతుందో స్వయం ఆక్రమ్య భుక్తం చ, స్వయంగా ఆక్రమించి తింటుందట। ఇలాంటి లక్షణాలు వయం కుక్కుటాత్ వయం ప్రాప్తం శక్నీయమా। ఇలాంటి లక్షణాలు మనం 4 లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం కోడి నుండి తెలుసుకొని ఆ విధంగా వ్యవహరించగలను అని అస్మాకం కిం వదామः శాస్త్రం వదతి। తత్ర చాణక్యः నీతిశాస్త్రే వదతి। పూర్వైకవారం శ్లోకం పఠామి। ప్రత్యుత్పన్నం చ యుద్ధం చ సంవిభాగం చ బంధుషు స్వయం ఆక్రమ్య భుక్తం చ శిక్షేత్ చత్వారి కుక్కుటాత్। కుక్కుటాత్ అంటే కోడి నుండి 4 నేర్చుకోవాలి। ఒకటి ప్రత్యుత్పన్న మతం అంటే పొద్దున్నే నిద్రను లేవడము, కిం వదమ ప్రతిదినం సమయే ఇత్యుక్తే సమये एव एकदिनं भानुवासरास्य अधिकं समयं शयनं कुरुता न चिन्तयति, प्रतिदिनं సమయే ఉత్తిష్టతే, అదొక గుణం। యుద్ధం చేయటటువంటి గుణం। సంవిభాగం చ బంధుషు, దొరికిన దాంట్లో అందరికీ పంచినటువంటి గుణం। అదేవిధంగా స్వయం ఆక్రమ్య, తనకు సంబంధించినటువంటి కిం వదామः యద్ పదార్థ భవతి ఖలు తద్ ఆక్రమ్య భుక్తం అంటే ఆక్రమించి దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది। ఈ 4 గుణాలు కూడా అస్మాభిः తత్ర తావత్ కుక్కుటాత్ సంప్రాప్య ఆచరణీయం భవతి ఇది చాణక్యస్య ఉద్దేశः अस्ति। एवमेव किं वद अनेकं श्लोकं वयं पश्येम। गूढं च मैथुनं धार्ष्ट्यं च काले काले च संग्रहम् अप्रमत्तम् अविश्वासं पंचशिक्षेत् वायसात्। వాయసాత్ పంచశిక్షేత్ అంటే కాకి నుండి పంచశిక్షేత్, మనం 5 నేర్చుకునేవాళ్ళనట। ఏమంటుంది, గూఢం చ మైథునం, వాయసః ఇత్యుక్తే కాకి, కాకः కిం కరోతి, గూఢం చ మైథునం ఇచ్చే అపత్యానం జన్మ, పిల్లల్ని ఎలా కంటుంది అంటే గూఢమైదనం రహస్యంగా భార్య మైథునం చేసిన తర్వాత పిల్లల్ని కంటుంది। ఆ విధంగా మనము రహస్య మైథునం కూడా చేయగలనని కాకి వదతి। एवं तस्मात् अस्माभिः ज्ञातव्यं काक गुणात् एतमेकं गुणं वयं ज्ञास्यामः। धार्ष्ट्यं ఇంకా ఎలా ఉంటుంది, కాకి కిం హఠః ధర్మ విషయ హఠం ప్రదర్శయతి। ఏదైనా కావాలనుకున్నప్పుడు తప్పకుండా ధార్ష్ట్యం సంప్రదర్శ్య తత్ కాకి సాధయితుం ప్రయత్నం కరోతి, దాన్ని సాధించడానికి హఠం మొండితనంగా ఉంటుంది సాధించడానికి, అలా మొండితనం కూడా కలిగి ఉండాలని చెప్తున్నారు। కాలే కాలే చ సంగ్రహం, కాలే కాలే అంటే సకాలంలో ఏం చేస్తుంది, సంగ్రహం ఆహార పదార్థాలను కానీ
किं वदामः नीडं तत्र किं यत्किमपि नीडं निर्मातुं वा नो चेत् किमपि निर्मातुं तत्र सर्वदापि काकः प्रयत्नं करोति. సకాలంలో అన్నిటిని కూడా సంగ్రహించుకుంటుంది. ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. అవిశ్వాసం ఎవరిని కూడా అంత తొందరగా నమ్మకుండా ఉంటుంది. పంచశిక్షేత్ వాయసాత్, ఈ 5 గుణాలు కూడా వాయసాత్ అనగా కాకి నుండి మనము నేర్చుకునేవలను. అస్మాభిః కాకాత్ ఏతే పంచగుణాः తత్ర శిక్షణీయాः భవంతి. ఏతాన్ పంచగుణాన్ వయం వాయసాత్ పఠేమ ज्ञातुं प्रयत्नं कुर्यामः ఉంది. किं पूर्वैकवारम् एतं श्लोकं पठामि. एकः गुणः अस्ति गूढं च मैथुनम् एकं, धार्ष्यं द्वितीयं गुणं च काले काले च सङ्ग्रहं किं तृतीयगुणः अप्रमत्तं, चतुर्थः गुणः अविश्वासः, पञ्चमगुणः. एतान् पञ्चगुणान् वयं वयसात् ज्ञातुं प्रयत्नं कुर्यामः. मनुष्यः ज्ञातुं प्रयत्नं कुर्यात् एव इति चाणक्यस्य उपदेशः, आदेशः, सन्देशः, मार्गदर्शनं च अस्ति. अन्येकं श्लोकं वयं पश्येम. बह्वाशी स्वल्पसन्तुष्टः सुनिद्रो लघुचेतनः स्वामिभक्तः च शूरः च शरेते श्वानतो गुणाः. बह्वाशी షడేతే శ్వానతో గుణాః. శ్వానత కుక్క నుండి మనము 6 గుణాలు నేర్చుకునేవాళ్ళను. షడ్ ఏతే షడ్ శ్వానతః గుణాః అంటే కుక్క నుండి నేర్చుకునేవాళ్ళను. ఏమంటారు? బహ్వాషి శునకः किं करोति इत्युक्ते बह्वाशि अधिकं भोजनं करोति. स्वल्प सन्तुष्टः, यदि भोजनं स्वल्पं मिलति चेदपि सन्तुष्टः तृप्तिं प्राप्य शान्त्या भवति. तद् శునకस्य లక్షణమస్తి. ఈ కుక్క ఏం చేస్తుంది? బాగా బహ్వాషి అధికంగా తింటుంది. సమయం వచ్చినప్పుడు మందం తత్ అంతః ప్రేషయతి. ఇంకా దొరకనప్పుడు స్వల్పంగా దొరికినప్పుడు కూడా సంతుష్ట తృప్తిని పొందుతుంది. అది గుణం నేను నేర్చుకోవాలి. సునిద్రః చే సమ్యక్ ఉత్తమాం నిద్రాం కరోతి. శేతే సా శునక సమ్యక్తయా శేతే శునక. ఆ శునక నా నిద్ర కూడా మనం నేర్చుకోవాలి. లఘుచేతసః, చిన్న శబ్దం వస్తే టక్కున లేస్తుంది శునక. లఘుచేతసః, చేతసః ఇత్యుక్తే లఘు ఇత్యుక్తే శీఘ్రం చేతసః చైతన్యదాయకం భవతి. ముద్రనిద్రపోకుండా సచేతన రూపేణ సర్వదాపి భవతి ఇది శునకस्य లక్షణమస్తి. స్వామిభక్తः अपि च स्वामिनः उपरि अधिकं तत्र भक्तिं आश्रित्य भक्तिसमन्वितेन सर्वदापि स्वामिसेवां कर्तुं स्वामिनः उपरि प्रेम प्रदर्शयति च. भक्तित्वम् इति वदामः. श्रद्धां प्रदर्शयति, प्रेम प्रदर्शयति च. शूरः च, अन्य किमस्ति? शूरः च. ఇంకా శూరగుణం పరాక్రమం గుణం కూడా కలిగి ఉంటుంది. ఏది? శునకः. అలాంటి మనుష్యः अपि तादृशः गुणवान् पुरुषः धीमान् शूरवान् पुरुषः भवेत्. एतान् 6 गुणान् अस्माभिः तत्र तावत् वयं श्वानतः ज्ञातुं प्रयत्नं कुर्यामः. अस्माभिः ज्ञातव्यं 6 गुणाः अस्माभिः ज्ञातव्याः. అంటే మన చేతి 6 గుణాలు తెలుసుకున్నాను. వయం ఏతాన్ 6 గుణాన్ జ్ఞాత్వా లోకే సంచారం కుర్యామ భ్రమేమ इति श्लोकस्य भावः अस्ति. अपि च अन्येकं वयं पश्येम. सुश्रान्तः अपि वहेद्भारं शीतोष्णं न च पश्यति सन्तुष्टः चरते नित्यं त्रीणि शिक्षेत् च गर्दभात्. గర్ధవాత్ 3 శిక్షేత్ అంటే గాడిద నుండి అట 3 గుణములు మనం నేర్చుకోవాలట. ఏమిటవి? సుశ్రాంతః అపి అంటే అలసిపోయినప్పటికీ కూడా వహేత్ భారం వహేత్ భారాన్ని భరిస్తుందట గర్దభః. ఆ విధంగా మనము భారం వహేత్ కర్తవ్యం అస్తి చేత్ కర్తవ్యమేవ కర్తవ్యం అకర్తవ్యం కదాపి న కర్తవ్యం. అంటే చేయదగిన పని చేయాలి. కష్టమైన నష్టమైన ఏది చేయాలనుకుంటున్నావో ఆ పని నిశ్చయంగా మనం చేయవలసిందే. అయితే గర్దభः ఇవ గాడిద వలె. శీతోష్ణం నచ పశ్యతి. ఈ గాడిద ఏం చేసిన? శీతం ఉష్ణం చ పశ్యతి, చల్లగా ఉంది వేడిగా ఉంది అనేటువంటి నా పశ్యతి చూడకుండా చల్లదనాన్ని వేడిదనాన్ని చూడ శ్రమం కరోతి గర్దభः. తాదృశరూపేణ వయం శైత్యం సోఢ్వా ఉష్ణం చ సోఢ్వా किं వదామः कार्य समाप्ति पर्यन्तं श्रमं कुर्यामः इति अस्ति. एवं च सन्तुष्टः चरते नित्यं नित्यं किं सन्तुष्टः तृप्त्या सर्वत्रापि
चलति। एतान् त्रीणि गुणान् वयं गर्दभात् शिक्षेम पठेम इति चाणक्यस्य किं सन्देशः, महान् एकः सन्देशः अस्ति मित्राणि। यः एतान् 20 गुणान् आचरिष्यति मानवः, यः मानवः एतान् 20 गुणान् आचरिष्यति, ये మానవుడైతే ఈ యొక్క किं 20 గుణాన్ 20 గుణాలను ఆచరిస్తాడో కార్యావస్థాసు సర్వాసు కార్యావస్థాసు అంటే అన్ని కార్య అవస్థల యందు కార్యక్రమ సందర్భేషు ఏతాన్ సర్వనపి గుణాన్ యః మానవः ఆచరిష్యతి అజేయः స భవిష్యతి। सः मनुष्यः अजेयः भविष्यति, तस्य कृते पराजयः एव न भवति, सर्वदा जयः 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 एव भवति। तादृशरूपेण मनुष्यः किं वदामः जयवान् पुरुषः किं विजयी भवति, दिग्विजयी भवति। एतान् यदि गुणान् सः मनुष्यः आचरति। इदानीं पूर्वैकवारं सर्वानपि श्लोकान् एकवारं पठित्वा अहं श्रावयिष्यामि। एतान् श्लोकान् वयं सावधानचित्तेन श्रुत्वा कण्ठस्थमपि कर्तुं प्रयत्नं कुर्यामः मित्राणि। सिंहात् एकं बकात् एकं शिक्षेत चत्वारि कुक्कुटात्, सिंहात् एकं बकात् एकं शिक्षेत चत्वारि कुक्कुटात्, वायसात् पञ्च शिक्षेत च षट्शुनः त्रीणि गर्दभात्, वायसात् पञ्च शिक्षेत च षट्शुनः त्रीणि गर्दभात्। प्रभूतं कार्यम् अल्पं वा यत् नरः कर्तुम् इच्छति, प्रभूतं कार्यम् अल्पं वा यत् नरः कर्तुम् इच्छति, सर्वारम्भेन तत्कार्यं सर्व आरम्भेन तत्कार्यं सिंहात् एकं प्रचक्षते, सिंहादेकं प्रचक्षते। इन्द्रियाणि संयम्य भगवत् पंडितो नरः, इन्द्रियाणि संयम्य भगवत् पंडितो नरः, देशकाल बलं ज्ञात्वा सर्वकार्याणि साधयेत्, देशकाल बलं ज्ञात्वा सर्वकार्याणि साधयेत्। प्रत्युत्पन्नं च युद्धं च संविभागं च बन्धुषु, प्रत्युत्पन्नं च युद्धं च संविभागं च बन्धुषु, स्वयं आक्रम्य भुक्तं च शिक्षेत चत्वारि कुक्कुटात्, स्वयं आक्रम्य भुक्तं च शिक्षेत चत्वारि कुक्कुटात्। गूढं च मैथुनं धार्ष्ट्यं च काले काले च संग्रहम्, गूढं च मैथुनं धार्ष्ट्यं च काले काले च संग्रहम्। अप्रमत्तम् अविश्वासं पञ्चशिक्षेत वायसात्, अप्रमत्तम् अविश्वासं पञ्चशिक्षेत वायसात्। बह्वाशी स्वल्प संतुष्टः सुनिद्रो लघुचेतसः, स्वामी भक्तः च शूरः च शरेतेष्वनतो गुणाः, स्वामी भक्तः च शूरः च स्वामी भक्तश्च शूरश्च षडेतेष्वनतो गुणाः। सुश्रान्तः अपि वहेद्भारं शीतोष्णं न च पश्यति, सन्तुष्टः चरते नित्यं त्रीणि शिक्षेत च गर्दभात्। सुश्रान्तः अपि वहेद्भारं शीतोष्णं न च पश्यति, सन्तुष्टः चरते नित्यं त्रीणि शिक्षेत च गर्दभात्। यः एतान् 20 गुणान् आचरिष्यति मानवः, कार्यावस्थासु सर्वासु अजेयः स भविष्यति। यः एतान् 20 गुणान् आचरिष्यति मानवः, कार्यावस्थासु सर्वासु अजेयः स भविष्यति। मित्राणि पश्यतु, अत्र गणितशास्त्रमस्ति, रसायनशास्त्रमस्ति, भौतिकशास्त्रमस्ति, सर्वाणि शास्त्राणि अत्र नीतिशास्त्रे दृश्यन्ते। एतादृशानि किं वदामः, एतादृशानि शास्त्राणि, एतादृशानि श्लोकान् वयं वारं वारं पठेम, तर्हि उत्तमवक्तारः भवेम, कवयः भवेम, पण्डिताः भवेम, एवं च ऋषेश्च भवेम, उत्तमनायकाः भवेम। अस्माकं गृहम्, अस्माकं वीथिम्, अस्माकं समाजम्, अस्माकं देशम्, अस्माकं प्रजाः, अस्माकं जनान् च वयं रक्षितुमपि पारयेम। वयं सर्वेपि तत्र ज्ञानिनः भवेम। मित्राणि, संस्कृतसम्भाषणम् इत्युक्ते एकम् अद्भुतकार्यमस्ति इति वयं सर्वदापि भावयेम। एतादृशश्लोकानां रचयितारः सूक्ष्मे मोक्षं दर्शयति। संस्कृतभाषायाः वैशिष्ट्यम् अहं बहुवारम् उक्तवान् आसम्। लघुविषयान् संक्षिप्तेन वयं वर्णयितुं शक्नुयामः, संक्षिप्तविषयान् विपुलेन विस्तारेण अपि वर्णयितुं शक्नुयामः। एतादृशान् बहून् सन्देशान् केवलं तत्र तावत् 20 गुणान्
सः केवलं 7 श्लोकेषु 8 श्लोकेषु एवं वर्णितवान् आसीत्। एतादृशान् श्लोकान् वयं कण्ठस्थं कृत्वा जनान् प्रेरयेम, प्रचोदयेम। धियो यो नः प्रचोदयात् इति गायत्रीमन्त्रस्य सन्देशमपि स्वीकृत्य अस्माकं भारतदेशस्य ज्ञानं, साम्प्रदायं, संस्कृतिं, संस्कृतसम्भाषणं, संस्कृतभाषां च वयं सर्वत्रापि नयेम। अस्माकं आत्मसात् संस्कृतभाषां वयं कुर्याम। संस्कृतभाषा अस्माकं बुद्धिगतभाषा भवतु, संस्कृतसम्भाषणम् अस्माकं मनोगतभाषा भवतु, संस्कृतसम्भाषणम् अस्माकं हृदयगतसम्भाषणभाषा भवतु इति विचिन्त्य वयम् अग्रे गच्छेम मित्राणि। इदानीम् एतान् सन्देशान् वयम् एतान् श्लोकान् वयं कण्ठस्थं कुर्याम, वारं वारं शृणुयाम इति उक्त्वा अत्रैव वाणीतः विरामं स्वीकरोमि। मित्राणि, संभाषणसंस्कृतं संस्कृतसाहित्यस्य, संस्कृतसम्भाषणस्य प्रचारार्थं प्रयतमानः अस्ति। सम्भाषणसंस्कृतं भवन्तः सर्वे सब्स्क्रैब् कुर्वन्तु। संस्कृतवाहिनीं यूट्यूब् चानल् यदस्ति खलु तद् सब्स्क्रैब् कुर्वन्तु, शेर् कुर्वन्तु, लैक् कुर्वन्तु, घण्टानादमपि नोदयन्तु, प्रोत्साहयन्तु, प्रेरयन्तु। वयं किं मानवं प्रति, गृहं प्रति, किं समाजं प्रति संस्कृतं नेतुं प्रयत्नं कुर्याम इति उक्त्वा अहं विरामं स्वीकरोमि। धन्यवादः। नमस्ते।